అయ్యో నా బిడ్డలను దహించేస్తానని శిక్షిస్తానని నేను చెప్పానే, పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, మారు మనసు పొందారు అని. సర్లే మిమ్మల్ని ఏమన్నలే, శిక్షించలేమని పాలసీ మార్చుకున్నాడు. ఇదిగో నువ్వు ఇట్లా చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకే కదా నేను ఇంకో ఊరు వెళ్ళాను అని చెబుతున్నాడు. యోనా కారణం చెబుతున్నాడు. 4వ వచనం, యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని. దిస్ ఈజ్ ద పాయింట్. దేవుడు కోపం వచ్చినప్పుడు వాడిని నరికేస్తా, చంపేస్తా, కాల్చేస్తా, భస్మం చేస్తా అంటాడు. వాళ్ళు గడగడలాడు, సారీ ప్రభు, సర్లే క్షమించాను. మరి మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ ఏం కావాలా? అందరి ముందు ఇన్సల్ట్ అయిపోయినా నేను, నువ్వు ఎట్టాగో శిక్షించేది లేదు, ఏం లేదులే అని. ఇంకొకది అంటే ఆయనకు లాజిక్ ఉంది. ఒక విధంగా యోనా తన అవిధేయత ద్వారా ఒక సంగతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు యోనా. ఆయన క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. 600 మీరు మారు మనసు పొందినా సరే, ఏమైనా సరే, మిమ్మల్ని కాల్చివేయటం మాత్రం అనివార్యం అని ఆ మాట మీద ఉంటే, అప్పుడు యోనా ఏమనుకుంటాడు? చూసారా, నేను ప్రవక్తను, నా మాట నెరవేరింది, నా దేవుడు సత్యవంతుడు అన్న మాట మీద నిలబడ్డాడు. అంటే ద హోల్ పాయింట్ ఈజ్, అక్కడికి వెళ్తే నన్ను కొడతారు, చేస్తారని కాదాయన భయపడలే. కానీ ఈ కోపమే ఒట్టిది. ఆయన కోపము నిమిషమే, దయ ఆయుష్కాలం ఉండును. ఇవాళ కోపడ్డాడు, రేపటికల్లా ఈ కోపం ఉంటుందని నమ్మకం లేదు అని ఆయన నమ్మకం. నోవహు చేసింది తప్పే, నేనేం సమర్థించట్లా, తప్పే. కానీ ఆ తప్పు వెనుక దేవుని గూర్చిన ఒక ఉన్నతమైన అవగాహన ఉంది. ఒక్కటే ఆయన ఎక్కడ పప్పులో కాలేశాడంటే, దేవుడు శిక్షిస్తానని చెప్పినప్పుడు ఆ శిక్ష జరగకపోవుట నాకు అవమానమేమీ కాదు.